ఈరోజు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఒక బ్యానర్ హెడ్డింగ్, ఒక కథనం చూస్తే సీఎం భద్రత గాల్లో దీపం అనేటువంటి బ్యానర్ హెడ్డింగ్ తోటి ఒక కథనం రాయటం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి అంశాలు ఒకసారి పరిశీలించినట్లయితే Z+ కేటగిరీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి సీనియర్ నాయకుడి భద్రత విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనేది దీని సారాంశం. ఎందుకని అంటే ఏపీ ప్రభుత్వం గ్లోబల్ వెక్ట్రా అనేటువంటి ఒక సంస్థ నుంచి ఒక హెలికాప్టర్ని అద్దెకి తీసుకోవటం జరిగింది. యాక్చువల్గా దీని రూట్ ప్లాన్ ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి అక్కడి నుంచి విజయవాడకు రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం 10 ఏళ్లకు మించి సర్వీస్లో ఉన్నటువంటి హెలికాప్టర్లని ప్రభుత్వం అద్దెకి తీసుకోకూడదు. అయితే ఈ హెలికాప్టర్కి 16 ఏళ్ల సర్వీస్ ఉంది. సో ఇది ముంబై నుంచి బయలుదేరిన తర్వాత పూణే వద్దకు చేరుకోగానే తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పటికీ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోవటం జరిగింది. అదృష్టవశాత్తు పైలట్ కో-పైలట్కి అయితే ఏం కాలేదు, కానీ హెలికాప్టర్ మాత్రం పూర్తిగా ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి. దీన్నే ఇప్పుడు ఆంధ్రజ్యోతి ప్రస్తావిస్తుంది. 2008 మోడల్ హెలికాప్టర్ని ఎందుకు అనుమతించారు? తక్కువ ఎత్తులో ఎగురుతున్నటువంటి హెలికాప్టర్ కూలిపోతే భారీగా నష్టం జరిగేటువంటి అవకాశం లేదు. అయినా సరే ఆ హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం అయిపోయింది. సో ఒక దురదృష్టవశాత్తు ఈ హెలికాప్టర్లో ముఖ్యమంత్రి ఉండుంటే పరిస్థితి ఏంటి? ఇదే ఆంధ్రజ్యోతి కథనంలోని సారాంశం. అనుభవం లేనటువంటి అధికారులు ఏవియేషన్లో ఉండటం వల్ల ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని, Z+ కేటగిరీలో ఉండేటువంటి VVIP ముఖ్యమంత్రికి ఇటువంటి భద్రతా చర్యల చేపట్టేది అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంది. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో ఏవియేషన్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్లో కల్నల్ స్థాయిలో పనిచేసినటువంటి వారిని నియమించేటువంటి వాళ్ళు వాతావరణం ఏమాత్రం అనుకూలించకపోయినా సరే హెలికాప్టర్ ప్రయాణానికి అనుమతించేవాళ్ళు కాదు. సో అలాంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కనీస అవగాహన లేనటువంటి వ్యక్తులు అధికారాలు చేపట్టడం, దీనివల్లే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయని, గతంలో రాజశేఖర్ రెడ్డి గారి హెలికాప్టర్ ప్రమాదం జరిగినటువంటి సమయం నుంచి మరింత జాగ్రత్తగా అధికారులు వ్యవహరిస్తున్నారని, కానీ గత ప్రభుత్వ హయాం నుంచే అధికారుల్లో ఇలాంటి అలసత్వం ఏర్పడిందని, ఏవియేషన్ మీద సరైనటువంటి అవగాహన లేక సరైనటువంటి భద్రతా ప్రమాణాలు పాటించకపోవటమే వీటికి కారణమని, కాలం చెల్లినటువంటి హెలికాప్టర్ మోడళ్లని ఎలా అద్దెకు తీసుకుంటున్నారంటూ ప్రశ్నిస్తుంది. దీని వెనక ఏదో కుట్రకోణం ఉన్నట్లుగా ఆంధ్రజ్యోతి కథనంలో ఉన్నటువంటి సారాంశం. అయితే ఓవరాల్గా హెలికాప్టర్ ప్రమాదం అయితే జరిగింది. ప్రాణ నష్టం ఏం జరగకపోయినప్పటికీ కూడా హెలికాప్టర్ అయితే పూర్తిగా ధ్వంసమైనటువంటి పరిస్థితి.